మంచి రిఫ్రిజిరేటర్ తీసుకోవాలి కానీ బడ్జెట్ కాన్షియస్ 15,000 రూపాయలు ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని చూస్తుంటే మాత్రం రైట్ నో మన దగ్గర మీరు చూడొచ్చు మార్కెట్లో ఉన్న అన్ని మేజర్ బ్రాండ్స్ అన్నీ నేను తెప్పించాను. ప్రతి ఒక్క మోడల్ తెప్పించి సైడ్ బై సైడ్ మేము పెట్టి కంపేర్ చేసి టెస్ట్ చేశాక మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. 100% ఈ వీడియోని మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ నో నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ ఉంది. లైక్ మనకి గోద్రేజ్ చూడొచ్చు, వర్ల్పూల్ చూడొచ్చు, అండ్ ఎల్జీ చూడడానికి ఉంది, సామ్సంగ్ ఉంది, అండ్ హెయిర్ మోడల్ ఉంది. ఇక్కడ క్రైటీరియా అయితే పెట్టుకున్నాను. సింపుల్ క్రైటీరియా ఏంటంటే మినిమం టు మినిమం 180 లీటర్స్ ఉండాలి. 180 లీటర్స్ లేని ప్రతి రిఫ్రిజిరేటర్ నేను రిజెక్ట్ చేశాను. అండ్ మినిమం 4 స్టార్ అయితే ఉండాలి. ఇవి 2 క్రైటీరియా పెట్టుకున్నాను. ఇవి 2 క్రైటీరియా పెట్టుకొని కొంచెం వెల్ నోన్ బ్రాండ్స్, మరి నిన్న ఇవాళ పుట్టుకొచ్చిన బ్రాండ్స్ కాకుండా కొంచెం వెల్ నోన్ బ్రాండ్స్ని తీసుకొని అన్నిటిని కొద్ది రోజులు తర్వాత ఒక 10 days వరకు టెస్ట్ చేసి మేము కెపాసిటీ, బాటిల్స్ ఎన్ని పెట్టవచ్చు, వెజిటబుల్ బాక్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా టెస్ట్ చేసి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ రిఫ్రిజిరేటర్ సజెస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ నేనైతే కేటగిరీ చెప్తాను, ఎందుకంటే నా దగ్గర 5 అయితే ఉన్నాయి. మరి 15,000లో 5 వస్తుంటే ఆ 5 వేస్టా? కాదు కదా. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూటబుల్గా ఉంటుంది. ఇక్కడ 3 కేటగిరీస్ చేశాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి గ్రూప్ 3 అనమాట, దానికి పేరే లేదు. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి బెస్ట్ బ్రాండెడ్, ఎవరికైతే బ్రాండెడ్ మాత్రమే కావాలి మాకు, లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్జీ ఉంది, సామ్సంగ్ ఉంది, ఇట్లాంటి బ్రాండ్సే కావాలి మాకు. గోద్రేజ్ లాంటి బ్రాండ్స్ కానీ, లేకపోతే హెయిర్ లాంటివి కానీ, లేకపోతే వర్ల్పూల్ లాంటివి కానీ వద్దనుకునే వాళ్ళకి ఈ సెకండ్ కేటగిరీలో నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకి మెయిన్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బెస్ట్. అది నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాండ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 15,000 రూపాయల ఫ్రిడ్జ్ కొంటున్నామంటే మన యూసేజ్కి అన్ని రకాలుగా ఉండాలి కదా, అటు వాటర్ కానీ ఇటు ఎవ్రీథింగ్, ఇవన్నీ ఆలోచించి బెస్ట్ రికమెండెడ్ అనేది నెంబర్ 1 అయితే నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఇక 1 by 1 మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మెయిన్గా మనం గ్రూప్ 3 గురించి మాట్లాడుకుంటే, థర్డ్ కేటగిరీ ఎటువంటి పేరు లేని దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసారు కదా 2 అయితే ఉన్నాయి. ఒకటి గోద్రేజ్ నుంచి, ఇంకోటి వచ్చేసి మనకి గోద్రేజ్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్ల్పూల్ అనమాట. ఈ రెండిట్లో ఫస్ట్ నేను ఇదైతే రికమెండ్ చేయట్లేదు, గోద్రేజ్ మోడల్ అనేది, గోద్రేజ్ ఎడ్జ్ నియో అనే మోడల్ని. ఈ పర్టికులర్ ఈ 180 లీటర్ 4 స్టార్ మోడల్ ఏదైతే ఉందో దీన్ని రికమెండ్ చేయట్లేదు. నేను ఎక్కువగా డీటెయిల్గా దీని గురించి మాట్లాడను. నెగిటివ్స్ ఎందుకు రికమెండ్ చేయట్లేదో మాత్రమే డీటెయిల్గా చెప్తాను. అది నేను అలా చెప్తున్నానంటే మాత్రం ఇన్ డీటెయిల్గా నేను ఇండివిజువల్ వీడియోస్ చేస్తాను, వీటి మన బయింగ్ గేట్ ఛానల్లోనే ఉంటాయి, వాటిలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ కేవలం ఎందుకు రికమెండ్ చేయట్లేదో మాత్రమే నేను ఏది చెప్తాను. సో ఫస్ట్ మీకు చూడడానికి డిజైన్ మీకు ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు వెనకాల క్లీన్ బ్యాక్ అయితే రాదు. సో అది పెద్ద మేజర్ కారణం కాదు, ఎందుకంటే వేరే వాటిలో కూడా రావట్లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఏదైతే లోపల మనకి ఏవైతే సెల్ఫ్స్ ఇచ్చారో టఫన్ గ్లాసెస్, వాటి బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ నాకు అంతగా అనిపించలేదు. కొంచెం క్రాక్లింగ్ సౌండ్, ఈజీ నార్మల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఆ వెజిటబుల్ డ్రైయర్ అయితే ఉందో అవి కానీ, మీకు డోర్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి బిల్డ్ క్వాలిటీ నాకు అంత టాప్ నాచ్ అయితే అనిపించలేదు. వీటి బిల్డ్ క్వాలిటీస్ అనేవి మీరు చూసినట్టయితే కింద వెజిటబుల్ డ్రైయర్ ఏదైతే ఉందో ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంది యూజువల్గా క్యాజువల్గా హ్యాండిల్ చేసేటప్పుడే. సో దట్ కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సేమ్ 15,000లో మనకి 5 మోడల్స్ వచ్చినప్పుడు 5లో ఏది బెస్టో నేను రికమెండ్ చేస్తాను. కానీ కొంచెం నెగిటివ్ అయినా సరే మీరు కావాలంటే దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే మీరు దీన్ని పర్చేజ్ చేసుకొని వాడుకోవచ్చు, ఇంట్లోకి ఎటువంటి ప్రాబ్లం మీకు రాకపోవచ్చు. బట్ ఉన్న వాటిలో బెస్ట్ సజెస్ట్ చేయడం నా బాధ్యత కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. కానీ గోద్రేజ్ తోటి నాకు ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ, గోద్రేజ్ వాళ్ళంటే పడని ఉద్దేశంగా నాకు లేదు. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే డోర్ బాస్కెట్స్ ఇచ్చారో డోర్ బాస్కెట్స్లో అన్వాంటెడ్గా హైట్ ఇచ్చేసి కొంచెం స్పేస్ అయితే వేస్ట్ చేశారనిపించింది. మన పెద్ద బాటిల్ పెట్టినా స్టిల్ స్పేస్ ఉండేటట్టుగా అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. సో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, మేజర్ కాన్స్. అందుకని నేను ఈ గోద్రేజ్ మోడల్ 180 లీటర్ 4 స్టార్ అయితే నేను 100% క్లియర్గా రికమెండ్ చేయట్లేదు. బట్ ఇదే గ్రూప్లో మనకి ఏదైతే వర్ల్పూల్ ఉందో వర్ల్పూల్ అయితే నేను కొంతమందికి అయితే రికమెండ్ చేస్తాను. మీరు చాలా మంది వర్ల్పూల్ లవర్స్ అయితే ఉంటారు. టు బి ఫ్రాంక్, మీరు వర్ల్పూల్ నుంచి ఒక మంచి రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే 100% మీరు ఈ మోడల్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ మోడల్ వచ్చేసి వర్ల్పూల్ నుంచి 192 లీటర్స్ 4 స్టార్ మోడల్ అనమాట. మాకు ఇది సేమ్, ఇది 15,000 పడింది, ఇది 14,990 రూపాయలు అయితే పడింది. ఫర్ ద ప్రైస్ వీళ్ళైతే నాకు కొంచెం బెటర్గా అయితే ఇచ్చారనిపించింది. ఒకవేళ మీకు ఏదైతే ఇది కొంచెం హైట్ కావాలి, స్టైలిష్గా కనిపించాలనుకుంటే ఇంకో 900 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే 16,000 రూపాయలకి మీకు విత్ ఏమంటారు స్టోరేజ్ బాక్స్తో వస్తుందన్నమాట. స్టోరేజ్ డ్రాయర్ తోటి మనం ఆనియన్స్ కానీ, లేకపోతే ఏమంటారు బంగాళాదుంపలు ఇట్లాంటివి వేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట. కొంచెం హైట్ కూడా స్టైలిష్గా ఉంటుంది, ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే. ఇక దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ రికమెండేషన్లో ఉంది కాబట్టి కొన్ని డిజైన్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది మీకు. యాజ్ వెల్ యాజ్ మీకు రిసెస్ట్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ టాప్లో ఎటువంటి హ్యాండిల్ అయితే ఉండదు, రిసెస్ట్ హ్యాండిల్ ఈజీగా మీరు
ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. డోర్ లాక్ చూడడానికి ఉంటుంది ఇక్కడ మీకు. అండ్ ఏదైతే పవర్ కార్డ్ ఉందో 4.10 ఫీట్ అయితే ఉంటుంది అన్నమాట. దగ్గర 5 ఫీట్ డిస్టెన్స్లో మీకు పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్లీన్ బ్యాక్తో అయితే రావట్లేదు, అదొకటి నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. క్లీన్ బ్యాక్తో వస్తే బాగుండేది. మీకు కండెన్సర్ కాయలు అయితే బయట అయితే కనిపిస్తుంది. సో దట్ మీకు కొంచెం గోడకి దగ్గరగా పెట్టడం, కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటు మీకు ఇంటర్నల్గా సెల్ఫ్స్ డిజైన్ కానీ సెల్ఫ్స్ క్వాలిటీ కానీ నాకు ఎక్కడ టు బి ఫ్రాంక్ మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్ క్వాలిటీ అయితే నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. బిల్డ్ క్వాలిటీలో నాకు ఎక్కడ ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ బిల్డ్ క్వాలిటీలో నేను ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. లైక్ గోద్రేజ్లో ఉన్నట్టుగా కొంచెం చీపర్ ఫీలింగ్ అయితే నాకు లేదు. మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. మీకు మిల్క్ జోన్ ఎవ్రీథింగ్ కూడా ఇంటర్నల్గా ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీజర్ రేషియో కనుక మనం చూసినట్లయితే 14 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ రేషియో వచ్చేసి 177 అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకి 192 లీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో దట్ మంచిగా ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో అయితే ప్రాపర్గా అయితే ఇచ్చారు. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ అదర్ థింగ్ వచ్చేసి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ మనకి రేంజ్ కనుక మనం చూసినట్టయితే 130 నుంచి 300 ఉంది. కాస్త ఇది 90 నుంచి స్టార్ట్ అయితే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ సెల్ఫ్స్ అన్నీ కూడా మనకి అడ్జస్టబుల్ రెండే ఇచ్చారన్నమాట. సెల్ఫ్స్ ఫస్ట్ ఇంటర్నల్గా మనం మాట్లాడుకుంటే టఫన్ గ్లాసెస్ అనేది 2 ఇచ్చారు. బట్ ఆ 2 కూడా మనకి అడ్జస్టబుల్. మీరు చూసినట్లయితే హైట్స్ అడ్జస్ట్ చేసుకుని మీకు నచ్చిన పొజిషన్లో మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి బిగ్ డైరీ జోన్ అయితే ఇచ్చారు. లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకుని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు బాటిల్ బాస్కెట్స్ కోసం మనకి 2 స్మాల్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు మనం చూసినట్లయితే. అండ్ దాంతోపాటు మనకి 2 బిగ్గర్ బాటిల్ బాస్కెట్స్ అయితే ఇచ్చారన్నమాట. బట్ కాకపోతే ఇంకాస్త బెటర్గా చేయొచ్చు. ఎందుకంటే 2 లీటర్ బాటిల్ కేవలం ఒకటి మాత్రమే పడుతుంది. మీకు ఒక్క 2 లీటర్ బాటిల్ వాడతాం, మిగతా అన్ని లీటర్ బాటిల్స్ వాడతాం అంటే మాత్రం మీకు సమ్వాట్ బెటరే. 8 లీటర్ బాటిల్స్ పడతాయి. లేదంటే మీకు 7 లీటర్ బాటిల్స్ ఒక 2 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు బాటిల్స్ విషయానికి వస్తే మాత్రం. అండ్ మసాలా బిన్ కూడా ఒకటి చూడడానికి అయితే ఉంటుంది కింద. అక్కడ బాటిల్స్ అయితే పెట్టుకోలేం. కేవలం మనం మసాలాలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మసాలా బిన్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా వెజిటబుల్ డ్రైయర్, వెరీ బిగ్ వెజిటబుల్ డ్రైయర్ అయితే ఇచ్చాయన్నమాట. ఈ ఏదైతే 5 మోడల్స్ ఉన్నాయో ఈ 5 మోడల్స్లోకెల్లా టాప్ నుంచి సెకండ్ ర్యాంక్లో, అంటే అన్నిటికంటే కొంచెం బిగ్గర్ అయితే ఉంటుంది. దీనికంటే బెటర్ది ఇంకోటి అయితే ఉంది అంతే. బట్ బిగ్గర్ వెజిటబుల్ డ్రైయర్ ఇచ్చారు. దానివల్లే మసాలా బాక్స్ కింద ఇచ్చారు, వాటర్ కాకుండా. ఓవరాల్ మాత్రం వెజిటబుల్స్ ఎక్కువగా వాడతారు అని అనుకుంటే మాత్రం మీకు ఈ క్లీన్ బ్యాక్ పెద్ద ఇష్యూ కాదు. అండ్ దాంతోపాటు మనకి లోపల హెలోజన్ బల్బ్తో వస్తుందన్నమాట. మనకి ఎటువంటి ఎల్ఈడి అయితే ఉండదు. ఈ 2 మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీకి దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు వల్పుల్ నుంచి ఒక మంచి మోడల్ కావాలనుకుంటే 100% మీరు ఈ మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక సెకండ్ గ్రూప్లో వస్తే మీకు చెప్పాను ఆల్రెడీ నేను, బెస్ట్ బ్రాండెడ్ మనకి ఇండియాలో బెస్ట్ బ్రాండ్ అంటే ఉంటాయి. 1 ఎల్జీ, 2 సామ్సంగ్ ఉంటుంది. ఎస్, ఎల్జీ నుంచి చూస్తే మనకి 185 లీటర్స్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ అనమాట. అదే సామ్సంగ్ నుంచి చూస్తే మనకి 183 లీటర్స్. అదేందన్నా 185 అన్నావు బుడ్డగుంది, 183 అన్న పెద్దగా ఉందనే కదా డౌట్. యాక్చువల్లీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది వెజిటబుల్ డ్రాయర్తో వస్తుంది. మనకి అండర్ 16,000 15,500 ఏమో పడింది. దీనికి కూడా మీరు ఒక 500 రూపీస్ 600 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే విత్ వెజిటబుల్ డ్రాయర్ వస్తుంది. దీని హైట్ కూడా పెరుగుతుంది. అది పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండింటి లింక్స్ నేను ఇస్తాను. విత్ వెజిటబుల్ డ్రాయర్, వెజిటబుల్ డ్రాయర్ కాదు సారీ, ఏదైతే స్టోరేజ్ బాక్స్ ఉంటుందో ఆ స్టోరేజ్ బాక్స్తో వస్తుంది అనమాట. సో మీకు కావాలంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ థింగ్ ఏంటంటే 2 బ్రాండెడే. మరి ఒకటి ఎల్జీ బ్రాండెడే, సామ్సంగ్ బ్రాండెడే. మరి మేమేం తీసుకోవాలని అంటే మాత్రం ఇక్కడ 2 డిఫరెంట్ సినారియోస్. చాలా కేర్ఫుల్గా వినండి. మీరు ఒకవేళ సమ్మర్ మొత్తం ఎక్కువగా బాటిల్సే యూజ్ చేస్తాం భయ్యా, మాకు ఎక్దమ్ వాటర్ బాగా తాగుతాం అనుకునే వాళ్ళు. సెకండ్ ఇంకోటి కిరాణా షాప్స్ ఉంటాయి. మీరు షాప్స్లోకి యూజ్ చేయాలి. ఎప్పుడు థమ్స్అప్ బాటిల్లు, 2 లీటర్ల బాటిల్ లేకపోతే లీటర్ల బాటిల్ విచ్చల విడిగా బాటిల్స్ పెట్టి మీ షాప్లోకి యూజ్ చేస్తామంటే 100% నేను మీకు రికమెండ్ చేసేది ఎల్జీ. ఎందుకు అంటే ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డిజైన్ మీరు చూడొచ్చు. ఎల్జీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీకు బార్ హ్యాండిల్తో వస్తుంది. అండ్ దాంతోపాటు పైన ఒక రిసెస్ టైప్ ఉంటుంది. రిసెస్ ఏం కాదు, ఇట్లా టాప్ నుంచి కూడా మీరు ఇలా ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే డోర్ లాక్ ప్రొవైడ్ చేశారు. డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్. మీకు ఇదే డిజైన్ తీసుకోవాలని లేదు. మీరు ఒకవేళ మీకు సింపుల్ కలర్స్ కావాలనుకోండి, నేను ఇందాక చెప్పిన మోడల్స్లో కానీ ఈ మోడల్స్లో కానీ గ్రే కలర్లో కూడా వస్తాయి. మీకు స్క్రీన్ మీద కలర్స్ చూపిస్తాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. డిజైన్ గురించి ఎక్కువ నేను మాట్లాడి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు క్లీన్ బ్యాక్ ప్రొవైడ్ చేయాల్సింది వీళ్ళు. క్లీన్ బ్యాక్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా కమాన్ ఎల్జీ, సామ్సంగ్ ఇస్తుంది, మీరు ఇవ్వాలి అనేది వాళ్ళు కొంచెం ఆలోచించాల్సింది. క్లీన్ బ్యాక్ ఇచ్చుంటే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ పవర్ కార్డ్ మాత్రం చాలా లెంత్ అయితే ఇచ్చారు. కంపేర్ టు అన్ని 5 రిఫ్రిజిరేటర్స్తో కంపేర్ చేస్తే లాంగెస్ట్ పవర్ కార్డ్ ఏదైతే పవర్ ఉందో అది దీనికే ఇచ్చారు. మీ స్విచ్ బోర్డ్ ఎంత హైట్లో ఉన్నా సరే 5.5 ఫీట్ వరకు మీరు ఆరామ్సే ప్లగ్ చేసుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ, ఎక్స్టర్నల్ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇంటర్నల్కి కూడా మీరు ఓపెన్ చేస్తే ఏవైతే సెల్ఫ్స్ ఉన్నాయో సెల్ఫ్స్
కానీ టఫ్ అండ్ గ్లాసెస్ కానీ ఎక్కడ నాకు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారనేది నాకు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎల్జీ ఈ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు, ఈసారి కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కంపేర్ టు కాంపిటేటర్స్. అండ్ ఇక కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా ఇది మనకి 185 లీటర్స్. ఇందులో ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో చూస్తే ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి 169 లీటర్స్ ఉంటే ఫ్రీజర్ వచ్చేసి మనకి 16 లీటర్స్తో వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ వేసి మనం చూసినట్లయితే పర్లేదు, పర్ఫెక్ట్గానే డివైడ్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక అదర్ ఫీచర్స్ మీకు కింద చెప్పినట్టుగా డోర్ లాక్ ఉంటుంది. అండ్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ రేంజ్ అంటే ఆపరేటింగ్ వోల్టేజ్ రేంజ్ అనేది చాలా బెటర్గా ఇచ్చారు. అంటే 90 నుంచి 310 ఉన్న వాటన్నిటిలో కల్లా బెస్ట్ వోల్టేజ్ రేంజ్ అయితే ఇచ్చారు. అంటే మీ ఏరియాలో కొంచెం పవర్ హెచ్చు తగ్గులు ఉన్నా మీకు ఆరామ్సే ఈ రిఫ్రిజరేటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టెబిలైజ్ చేసి రన్ అవుతుంది అన్నమాట. ఎటువంటి ఇష్యూలు ఉండదు. బట్ స్టిల్ బెటర్ స్టెబిలైజర్ యూజ్ చేయండి ప్రతిదానికి. నా రికమెండేషన్ 15,000 పెట్టుకున్నప్పుడు ఒక 1,000 రూపాయలు 1,200 పెట్టుకుంటే మీకు ఇంకో స్టెబిలైజర్ వస్తుంది. అది యూజ్ చేయండి. బట్ యూజ్ చేయకపోయినా సరే ఇందులో మీకు ఆ వాల్యూ ఆ రేంజ్ మధ్యలో మీకు బాగానే అవుతుంది. అండ్ అడ్జస్టబుల్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అన్ని కూడా అడ్జస్టబుల్ సెల్ఫ్స్. మీకు కావాలంటే అప్ అండ్ డౌన్ ఇట్లాంటివి అయితే చేసుకోవచ్చు. అండ్ సోలార్ కనెక్ట్ ఉంటుంది. అంటే మీ ఇంట్లో సోలార్ ఉందనుకోండి, స్మార్ట్ షిఫ్ట్ అవుతుంది. మీరు సోలార్ మీద రన్ అవుతుంది, డైరెక్ట్ పవర్ మీద రన్ అవుతుంది. ఎటువంటి ఇష్యూ అయితే మీకైతే ఉండదు. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టానా అంటే మాత్రం 1+10 years వారంటీ వస్తుంది. 1 year మీకు మెయిన్ ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది. 10 years మీకు కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. ఇక రియల్ టైం టెస్ట్ గురించి మేము మాట్లాడుకుంటే మాకు 2 టఫ్ అండ్ గ్లాసెస్ అయితే ఇచ్చారు కదా. 2 టఫ్ అండ్ గ్లాసెస్ ఫుల్లీ అడ్జస్టబుల్ అండ్ బిగ్ డైరీ జోన్ ఇచ్చారు లోపల. అండ్ దాంతోపాటు 9.6 లీటర్స్ వెజిటబుల్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక్కటే మేజర్ డ్రాబ్యాక్. ఇందులో చాలా చిన్నది, ఒక బ్యాచిలర్స్కి తప్పితే ఒక ఫ్యామిలీ యూజ్ చేస్తారనే ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు. వెజిటబుల్ బాక్స్ బికాస్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అని చెప్పాను కదా. డోర్ బాస్కెట్స్, వాటర్ బాస్కెట్స్ చాలా ఇచ్చారు. అండ్ బిగ్గర్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తే 4 2 లీటర్స్ బాటిల్స్ విత్ 3 1 లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు కాంబినేషన్. లేదంటే 10 లీటర్ బాటిల్స్ ఇందులో మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ స్మాల్ బాస్కెట్స్ ఉంటాయి కాబట్టి మసాలాలు గీసాలు ఇవన్నీ కూడా ఆరామ్సే ఇందులో అయితే పెట్టుకోవచ్చు. అదొక మంచి విషయం. సో ఓవరాల్ మాత్రం నాకు స్పేస్ అయితే మోస్ట్లీ మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి ఎక్కువ బెటర్ స్పేస్ అయితే ఇచ్చారు. అంటే షాప్స్లోకి ఇట్లాంటి వాటికి బాగానే ఉంటుంది. అండ్ ఎక్కువ వాటర్ బాటిల్స్ వాడితే బాగానే ఉంటుంది. బట్ వెజిటబుల్ డ్రాయర్ చాలా చిన్నగా ఉంటుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. కాన్స్ విషయానికి వస్తే మాత్రం స్మాల్ వెజిటబుల్ డ్రాయర్, దాంట్లో ఎక్కువ వెజిటబుల్స్ పెట్టుకోలేము. బ్యాచిలర్స్ అయితే ఒక ఫ్యామిలీకి అయితే ఒకసారి చూసుకొని కొనుక్కోండి. అండ్ దాంతోపాటు హాలోజన్ బల్బ్ ఉంటుంది లోపల. సో హాలోజన్ బల్బ్ కాకుండా ఎల్ఈడి ఇవ్వాల్సింది. ఇంకా 2025లో ఎల్జీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ దాంతోపాటు క్లీన్ బ్యాక్ ఇచ్చింటే బాగుండేది. ఈ 3 కాన్స్ మీకు పెద్ద ప్రాబ్లం కాదు. వాటర్ బాటిల్స్ ఎక్కువ వాడతాం అనుకుంటే ఎస్, కిరాణా షాప్స్కి అయితే నేను బాగా ఈ మోడల్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఇక నెక్స్ట్ మోడల్ కనుక మనం చూసినట్లయితే మేజర్గా మనకి సామ్సంగ్ అనమాట. ఈ సామ్సంగ్ ఎవరికి రికమెండ్ చేస్తానంటే మాత్రం డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్లీ మీరు ఇక్కడ 5 రిఫ్రిజిరేటర్ డిజైన్ మీకు చూపిస్తాను. సామ్సంగ్ చాలా పాలిష్డ్గా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది అన్నమాట చూడడానికి. రిఫ్రిజిరేటర్ బార్ హ్యాండిల్ తోటే వస్తుంది, సిల్వర్ ఫినిష్ తోటి సామ్సంగ్ బ్రాండింగ్. ఇక్కడ మీకు ఈ డిజైన్ కానీ కింద ఎస్పెషల్గా స్టోరేజ్ బాక్స్ రావడం వల్ల దాని మీద బ్రాండింగ్ తోటి అదొక డిఫరెంట్ లుక్. అండ్ దాంతోపాటు టాప్లో మీకు బార్ హ్యాండిల్తో పాటు రిసెస్డ్ హ్యాండిల్ టాప్లో ఇస్తారు. చిన్నగా ఉంది పని పర్లేదు, బాగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంట్లోకి ఒక స్టైలిష్నెస్ మనం తక్కువలోనే పర్చేస్ చేస్తున్నాం, బట్ తక్కువలో కూడా మంచి లుక్ కావాలనుకుంటే దెన్ సామ్సంగ్ విల్ బి ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంటర్నల్ డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ కంపేర్ టు ఆల్ అదర్స్ మీకు కొంచెం ఒక స్కై బ్లూ, ఒక బ్లూ కలర్ అండ్ ఒక యాక్వా కలర్ తీసుకొచ్చి మీకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫ్రెష్ కలర్ అంటాం కదా, యాక్వా కలర్స్ ఉంటే ఫ్రెష్ అని చెప్తాము. సో మీకు చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. మీకు ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, బెటర్గానే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. 183 లీటర్స్లో ఫ్రీజర్ వచ్చేసి మనకి 18 లీటర్స్ ఉంటే ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి 165 లీటర్స్ అయితే ఉందన్నమాట ఓవరాల్ 183లో. అండ్ ఇక లోపల ఎల్ఈడి ల్యాంప్ అయితే యూజ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్, హాలోజన్ కాకుండా. అండ్ దాంతోపాటు మనకి మనం చెప్పుకోవాలంటే పవర్ కార్డు 5.1 feet అయితే ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. అండ్ క్లీన్ బ్యాక్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. యూజువల్ మనం ఎల్జీలో చూసాం, వల్పులో చూసాం అండ్ గోద్రేజ్లో చూసాం, అన్నిట్లో కూడా మనకి క్లీన్ బ్యాక్తో రావట్లేదు. మనకి ఏదైతే కండెన్సర్ కాయలు ఉందో అది వస్తుంది, బట్ ఇక్కడ మీకు ఇందులో క్లీన్ బ్యాక్ వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎక్స్టర్నల్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంటుంది, ఇంటర్నల్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ టఫ్ అండ్ గ్లాసెస్ అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు, చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఇక 1+ 20 years వారంటీ, కంప్రెసర్ మీద 20 years వారంటీ అయితే ఇస్తున్నారు, ఓల్డ్ ప్రొడక్ట్ మీద 1 year వారంటీ అయితే ఉంటుంది. అండ్ ఇక అడ్జస్టబుల్ ఇంటర్నల్గా మనం మాట్లాడుకుంటే సెల్ఫ్స్ అనేవి చాలా అడ్జస్టబుల్ అని చెప్పుకోవచ్చు. 2 ఇచ్చారు టఫ్ అండ్ గ్లాసెస్ అనేది, ఇక్కడ థర్డ్ది కూడా ఇచ్చారు, బట్ కాకపోతే వెజిటబుల్ డ్రాయర్ మీద ఉంటుంది. ఈ రెండింటిని కూడా మీరు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చాలా ర్యాక్స్ అయితే ఇచ్చారు, అది మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వోల్టేజ్ ఆపరేటింగ్ రేంజ్ కనుక మనం చూసినట్లయితే 100 నుంచి 300 volts మధ్యలో అయితే ఉంటుంది, పర్లేదు, గుడ్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక రియల్ టైం టెస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా 2 టఫ్ అండ్ గ్లాసెస్ వస్తాయి, డోర్ బాస్కెట్స్
2 బిగ్గర్ డోర్ బాస్కెట్స్ ఇచ్చారు. బట్ దేర్ ఈస్ అ మేజర్ థింగ్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. మనం ఏదైతే ఎల్జీలో ఎక్కువ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పామో, డోర్ బాస్కెట్స్ ఇందులో మీరు చూస్తే 3 స్మాల్ బాస్కెట్స్ ఇచ్చారు, 2 బిగ్గర్ బాస్కెట్స్ ఇచ్చారు. బట్ బిగ్గర్ బాస్కెట్స్ ఇచ్చినప్పటికీ ఒక్క 2.2 లీటర్ అండ్ యూజువల్గా మనకి థమ్స్ అప్, స్ప్రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ కూల్ డ్రింక్, అది మనం 2.2 లీటర్స్ వస్తాయి కానీ 2 లీటర్స్ పర్ఫెక్ట్గా రావు. అట్లాంటి ఏవి కూడా మనం ఇందులో ప్లేస్ అయితే చేయలేం. అది బుర్రలో పెట్టుకోండి, అది పెట్టుకునేది తీసుకోండి. నాట్ ఈవెన్ లీటర్ బాటిల్స్ కూడా కొన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవ్వట్లేదు. టాప్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో ఈ టాప్ బాక్స్ అయితే మనకి లీటర్ బాటిల్స్ కూడా సరిగ్గా కొన్నిసార్లు అయితే ఫిట్ అయితే అవ్వట్లేదు అనమాట. బాటిల్స్ కోసం, వాటర్ బాటిల్స్ కోసం అనుకుంటే మాత్రం దెన్ అంత ప్రాపర్గా బెటర్ డోర్ బాస్కెట్స్ ఇచ్చారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ స్టోరేజ్ కానీ, వెజిటబుల్ బాక్స్ కానీ, వెజిటబుల్ డ్రాయర్ కానీ సైజ్ అనేది బాగానే ఉంది. నాకు ఎక్కడ పెద్ద మేజర్ కాన్స్ అయితే అనిపించలేదు. ఒకే ఒకటి ఇందులో కాన్ ఏదైనా ఉందంటే మాత్రం మనకి బాటిల్ బాస్కెట్ డిజైన్ అనేది కాస్త అడ్జస్ట్మెంట్ చేసి 2.2 లీటర్స్ పెట్టుకునేటట్టుగా 2 లీటర్స్ లేకపోతే అండ్ దాంతోపాటు ఏవైతే మనకి 1 లీటర్ బాటిల్స్ ఎక్కువ పెట్టుకునేటట్టు ఇస్తే బాగుండేది. ఎస్పెషల్గా సమ్మర్లో కూల్ వాటర్కి ఎక్కువ యూజ్ చేస్తుంటాం, అదొక్కటి నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. పర్ఫెక్ట్గా లీటర్ బాటిల్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి మనకి ఇందులో అయితే ఉంది. అదొక్కటే పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం 100% మీరు ఎక్కువ వాటర్ తాగుతారనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి, దీనికి వెళ్ళిపోండి. లేదు వాటర్ ఒకటే పెద్ద ప్రాబ్లం కాదు, మాకు రిమైనింగ్ స్పేస్ కావాలి ఇదంతా అనుకుంటే మాత్రం బ్రాండ్, సామ్సంగ్ బ్రాండ్, గుడ్ లుకింగ్ ఉండాలి, వాటర్ తక్కువ తాగుతాం అనుకుంటే ఎస్ మీరు దీన్ని కూడా మీరు స్ట్రైట్ అవే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ రికమెండేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాండ్ ఇంకేవీ లేకుండా జస్ట్ బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఆల్రౌండ్, అంటే అన్ని పర్పస్లో కల్లా వాడాలి అని ఒక రిఫ్రిజిరేటర్ అనుకుంటే ఇది. నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. హెయిర్ అనేది మనకి అసలు పెద్ద మ్యాటరే కాదు. మీకు హెయిర్ మీద నమ్మకం లేదా అస్సలు కొనకండి. బరాబర్గా మీరు శాంసంగో, ఎల్జీఓ ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే ఇందాక నేను చెప్పిన 2 కేటగిరీస్లో కొనుక్కోండి. ఈవెన్ దో వర్ల్పూల్ కూడా కొనొచ్చు. బట్ నా బాధ్యత ఏంటంటే ఉన్న వాటిలో బెస్ట్ అన్ని రకాలుగా వాడుకునేది ఏదంటే మాత్రం ఇది. దాని పేరు నా కర్మగాలి హెయిర్ అయింది, రికమెండ్ చేయక తప్పట్లేదు. బట్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే మాత్రం స్ట్రిక్ట్గా చెప్తున్నాను, అది తీసుకోండి. బట్ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, క్లియర్గా ఉన్నది ఉన్నట్టు కుల్లంగా చెప్తా. ఫస్ట్లీ ఇది వచ్చేసి హెయిర్ నుంచి 190 లీటర్స్ 4 స్టార్ ఫస్ట్ ప్రో, అక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ మన డిజైన్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్ ఈ వేరియంట్ వచ్చేసి నేను కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుందని క్లీన్ది తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను నా ఇంట్లోకి తీసుకోవాలనుకుంటే ఇలానే తీసుకుంటాను, అంత ఫ్లోరల్ అయితే తీసుకోను. మీరు ఒకవేళ ఫ్లోరల్ కావాలి అనుకుంటే మీకు ఇందులో కూడా ఫ్లోరల్ ఉంటుంది. ఇక్కడ మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను, దీంట్లో అవైలబుల్ డిజైన్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు నచ్చిన డిజైన్ మీరు తీసుకోండి. డిజైన్ పర్సనల్ పర్స్పెక్టివ్, చూడడానికి అయితే ఇదైతే కొంచెం క్లీన్గా ఉంటుంది. బార్ హ్యాండిల్తో వస్తుంది, కింద మనకి లాక్ ఉంది, చాలా పాలిష్డ్గా అనిపిస్తుంది. అండ్ టాప్లో కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉందన్నమాట. అన్నిట్లో కూడా ఇన్సులేషన్ బాగానే ఉంటుంది, అందుకని ఇన్సులేషన్ గురించి నేను ఎక్కువగా అయితే మాట్లాడలేదు. అండ్ ఇంటర్నల్ డిజైన్ కూడా పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా క్లీన్గా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, చాలా క్లీన్ డిజైన్తో వస్తుంది అనమాట. అన్ని బాస్కెట్స్ కానీ లేకపోతే మీకు టఫెన్ గ్లాసెస్ కానీ అన్ని కూడా. అండ్ ఎల్ఈడి ల్యాంప్తో వస్తుంది ఇక్కడ మీకు, అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు వెనకాల ఏదైతే పవర్ కార్డ్ ఉందో 5 feet పవర్ కార్డ్ ఇచ్చారు. అండ్ క్లీన్ బ్లాక్తో వస్తుంది అనమాట. సేమ్ లైక్ సామ్సంగ్ ఏదైతే క్లీన్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుందో వీళ్ళు కూడా క్లీన్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు మీకు డిజైన్ పాయింట్లో కానీ, మీకు బిల్డ్ పాయింట్లో కానీ, లేకపోతే క్లీన్ బ్యాక్ విషయంలో కానీ, ఎల్ఈడి ఇంటర్నల్గా ఉన్న ఎల్ఈడి పాయింట్లో కానీ ఎక్కడ కూడా నాకు నెగిటివ్ మార్క్ వేరే వాటిలో చెప్పినట్టుగా ఇందులో నాకు చెప్పడానికి అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వరకు బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ టాప్ కానీ ఇంటర్నల్కి కానీ ఎక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. అండ్ కెపాసిటీలో కూడా 190 లీటర్స్ ఇస్తున్నారు. 190 లీటర్స్ 192 మనకి కేవలం వర్ల్పూల్ ఒకటి ఇస్తుంది. ఆ తర్వాతకి మళ్ళీ అంత కెపాసిటీ మనకి ప్రొవైడ్ చేసేది ఇదే ఉందని చెప్పుకోవాలి. ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో చూస్తే ఫ్రీజర్ మనకి 14 లీటర్స్ ఉంది, కొంచెం తక్కువే ఇచ్చారు ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో మనం చూస్తే. బట్ ఫ్రిడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఫ్రీజర్ అంటే ఐస్ గడ్డలు పెట్టుకునే ఎక్కువగా వాడాలనుకుంటే దెన్ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ. ఎందుకంటే రిమైనింగ్ స్పేస్ అనేది మనకి దగ్గర 176 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు మీకు చెప్పినట్టు డోర్ లాక్ ఉంటుంది. వోల్టేజ్ రేంజ్ కూడా మీకు 135 నుంచి 290 ఉంటుంది. ఇది ఒక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది, ఒక్కటి కొంచెం అడ్జస్ట్ చేయాల్సింది. బెటర్ మీరు స్టెబిలైజర్ అయితే కంపల్సరీ దీంతో పాటు అయితే యూజ్ చేయండి. ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year హోల్ ప్రొడక్ట్ వారంటీ వస్తుంది. 10 years మనకి కంప్రెసర్ మీద అయితే వారంటీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక రియల్ టైం టెస్ట్ గురించి, అంటే మేము దీన్ని వాడుతున్నప్పుడు మా ఎక్స్పీరియన్స్, కూల్ లాస్టింగ్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే మాత్రం కూల్ లాస్టింగ్ బాగానే ఉంది. అండ్ మీకు స్పేస్ ఫస్ట్లీ మనం చూస్తే ఇక్కడ 3 టఫన్ గ్లాసెస్ అయితే ఇచ్చారు. యూజువల్గా 3 టఫన్ గ్లాసెస్ అనేది దేంట్లో కూడా రాలేదు, మీకు కేవలం దీంట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. చిన్న ఏమైనా పెట్టుకోవచ్చు. లేదు అన్న 3 టఫన్ గ్లాసెస్ ఇవ్వడం వల్ల వాటిలాగా పెద్ద పెట్టుకోలేము అనుకుంటే సింపుల్ మీరు దీన్ని రిమూవ్ చేసుకొని పెద్దవి పెట్టుకోవచ్చు. కావాలన్నప్పుడు పెట్టుకోవడానికి అందులో ఆప్షన్స్ లేవు, ఇందులో మీకు ఆప్షన్స్ ఇచ్చారు. టఫన్ గ్లాసెస్ అనేది డోర్ బాస్కెట్స్ కూడా మీరు చూడొచ్చు. స్మాల్ డోర్ బాస్కెట్స్ 3 ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్
అంతే 3 ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. పెద్దవి 2 అయితే ఇచ్చారు. ఆ పెద్ద రెండిట్లో మనం వాటర్ బాటిల్స్ పర్పస్లు కనుక మనం చూస్తే మాత్రం మనకి 2 లీటర్ బాటిల్స్ పెట్టుకుంటే 5 లీటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే 6 లీటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? 6 లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 2 లీటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. సరిపోతుంది ఆ వాటర్ బాటిల్ అనుకుంటే మీరు ఆరామ్సే తీసుకోవచ్చు, లేదంటే మీరు అన్నిట్లో కూడా ఈ పని అయితే చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నేను అక్కడ చెప్పలేదు కానీ మీరు ఈ డీప్ ఫ్రీజర్లో కూడా తొందరగా వాటర్ పెట్టి ఫాస్టెస్ట్ కూలింగ్ ఆప్షన్ మన ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా వాడే ట్రిక్ అదే కదా. సో మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్మాల్ బాస్కెట్స్ అయితే 3 ఇచ్చారు. మీరు మసాలాలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటాను అనుకుంటే ఆరామ్సే పెట్టుకోవచ్చు. టోటల్గా 5 డోర్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక సెల్ఫ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ సెల్ఫ్స్తో పాటు ఇక్కడ మీకు డైరీ జోన్ కూడా ఇచ్చారు. పాలు, పెరుగు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. అండ్ దాంతోపాటు మీకు వెజిటబుల్ డ్రాయర్ అయితే ఇచ్చారు కింద. అన్నిట్లో కల్లా బిగ్గెస్ట్ వెజిటబుల్ డ్రాయర్ ప్రొవైడ్ చేసింది ఇదే. అందుకని నేను వాటర్ బాటిల్స్ దగ్గర బిగ్గర్ కాన్ లాగా ఎందుకు చెప్పలేదంటే 6 లీటర్స్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. బిగ్గర్ వెజిటబుల్ డ్రాయర్ ఇచ్చారు, 3 సెల్ఫ్స్ ఇచ్చారు. వీటన్నిటితో పాటు కూలింగ్ అంతా బాగుంది కాబట్టి నేను దీన్ని టాప్ 1 చేశాను. అంతకుమించి వేరే రీజన్ లేదు. మీకు టాప్ 1 హెయిర్ తీసుకోవడం నచ్చకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఎల్జీఆర్, సామ్సంగ్, వర్ల్పూల్ మీ నీటికి తగ్గట్టుగా మీరు ఏ కేటగిరీ ఆఫ్ పర్సనో దాన్ని బట్టి అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా ఒక వర్డ్కి చెప్పన్నా అంటే మాత్రం వెజిటబుల్స్ అండ్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీకి ఎక్కువ సెల్ఫ్స్ కావాలి, వెజిటబుల్స్ వాడాలి, ఒక 6 బాటిల్స్ మాకు మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటే మాత్రం this will be the perfect ఆప్షన్. డైరెక్ట్గా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రీజర్ రేషియో కేవలం 14 లీటర్ ఉంటుంది. 14 లీటర్ మీకు డజంట్ మ్యాటర్ అనుకుంటే తీసుకోవచ్చు. 14 లీటర్ సరిపోదు, ఫ్రీజర్ మాకు పెద్దగా ఉండాలనుకుంటే దీన్ని అయితే మీరు స్ట్రైట్ అవే స్కిప్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా అన్నిట్లో ఎక్కడ నేను కూలింగ్ టెస్ట్ గురించి మాట్లాడలేదు. అన్నిట్లో కూలింగ్ టెస్ట్ చేసాం, అన్ని కూడా ఫాస్ట్గా కూల్ అవుతున్నాయి. 1 డిగ్రీ మేము డిఫరెన్స్ చూసాం కానీ మేజర్ డిఫరెన్స్ దేంట్లో అన్నిట్లో ఫుల్ పెట్టి మేము ఒక 1 అవర్ 2 అవర్స్ టెస్ట్ చేసాం. అప్పుడు ఫాస్ట్గా కూల్ అయినాయి. కూల్ లాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ అన్నిట్లో బాగానే ఉంది. ఇంకా కొంచెం బెటర్గా గోద్రేజ్లో ఉంది, కానీ బిల్డ్ క్వాలిటీ లేకపోవడం వల్ల నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గర హెవీ పవర్ కట్స్ ఉన్నాయి, మాకు గోద్రేజ్ బ్రాండ్ ఓకే అనుకుంటే గోద్రేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే కూల్ లాస్టింగ్ వచ్చే గోద్రేజ్లో బెటర్గా ఉంది. రిమైనింగ్ అన్నిట్లో ఈక్వల్గా ఉంది. కరెంట్ పోతే ఒక గంటలో ఎంతైతే కూల్ లాస్టింగ్ ఉండాలో అంత ప్రాపర్గా అన్నిట్లో ఉంది. కూల్ లాస్టింగ్ నాకు ఎందుట్లో అయితే ప్రాబ్లం లేదు. నేను చెప్పిన అన్నీ కూడా మీకు మీ కేటగిరీ తగ్గట్టుగా మీరే తీసుకోవచ్చు అయితే అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. గైస్ ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే ఎక్కడో ఏదో ఒక పాయింట్ మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం నా కోసం కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇవన్నీ మేము టెస్ట్ చేయడం అండ్ ఓవరాల్గా ఛానల్ మీద కానీ నా మీద కానీ ఆ వీడియో మీద కానీ మీ ఒపీనియన్ మాత్రం మిస్ చేయకుండా ఇక్కడ కామెంట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నా కోసం ఒకసారి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. మన వీడియోకి మీ కామెంట్ చాలా బూస్ట్ ఇస్తుంది. ఇట్లాంటి చాలా బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీరు ఇందులో ఏది పర్చేస్ చేయాలని ఇక్కడున్న 5 మోడల్స్ చెప్పాను కదా, ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఏది పర్చేస్ చేయాలనుకున్నా మనకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మాత్రం ప్రతిదీ మేము ఇక్కడ ప్రతి వస్తువు మేము కొని చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, టీవీ, సౌండ్ బార్స్, ల్యాప్టాప్స్. సో మీరు నాకు చేసే సపోర్ట్ ఒకే ఒక్క సపోర్ట్. మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సింపుల్గా మన లింక్స్ అయితే ఉంటాయి డిస్క్రిప్షన్లో, ఆ లింక్స్ మాత్రం యూజ్ చేయండి. ఎందుకంటే మీరు మా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయడం వల్ల ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళకి మేము ట్రాఫిక్ పంపినందుకు గాను మాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అయితే చేస్తారు. మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే మీరు ఏదైనా పర్చేస్ చేయండి ఇంట్లోకి. ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్స్ అయినా ఇంకేది పర్చేస్ చేసినా మన లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.